మేమే మాట్లాడుకున్నాం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి. ఎవడు ముక్కలు చేయాల్సిన, ఏ కులాన్ని ముక్కలు చేయాల్సిన? అసలు ముక్కలు చేయాలని ఆలోచన వస్తే కమ్మారిని 2 ముక్కలు చేసి కమ్మారికి మాకో మొక్క మీకో మొక్క ఉంచుతాం. ఏ కమ్మారు మనుషులు కాదేంటి? ఏ మాకొద్దాళ్ళు? మీ ఆస్తి చందాలు దొబ్బుతారు, చాకరీ చేయించుకుంటారు, అధికారం మాత్రం మీరే అనుభవిస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మారి పరిస్థితి ఏంటి? లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, లేదా బిఆర్ నాయుడు గారికి, రామోజీరావు గారి కుటుంబానికి, వీళ్ళు తప్పితే ఎవడు అధికారం అనుభవిస్తున్నాడు చెప్పండి? ఆఫీసుల్లో ఏ ఆఫీసులో అయినా లంచం ఇవ్వకుండా ఎవరన్నా పనిచేయించుకునే కమ్మారు ఉంటే ఒకటి చెప్పండి నాకు. గ్రామాల్లో కానీ, లేదా విజయవాడ నగరంలో కానీ, గుంటూరు నగరంలో కానీ, మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో ఊజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే గానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, వాళ్ళ కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, ఏరుకునే బిజీ. మీరు ఎత్తుకోగా ఒలిగిపోయినట్టుని ఏరుకునే బిజీలో మంత్రులు ఉంటారు. మీరు అసలు తలుపు తీరు. ఎవరికి పలుకుతున్నారు మీరు? వాళ్ళు కాపులు చేల్చాల్సిన పని, కాపులే మొహమ్మతి, మీ ప్రభుత్వం మీద మొహమ్మతి చాలా తేడాగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మేము మాట్లాడుతూ కూర్చున్నాం. వెంటనే కంగారు. జనం సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారితో కాకినాడలో మాటా మంతి అంటారు. ఎవరితో మాట్లాడారు, ఎవరితో మంతి చేశారు? ఎవరితో మాట్లాడారు, ఎవరితో మంతి చేశారు? అది జనం సొమ్ముతో పెట్టిన మీటింగు. ఎస్పీ కలెక్టర్ ఏమో నుంచుని ఉంటారా? చాలా మంది బొక్కాపైకిళ్ళు వెనకాల కూర్చుని ఉంటారా కుర్చీల్లో? ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు? ఆ మీటింగ్ మమ్మల్ని తిడతాకి తప్పితే ఏముంది చెప్పండి? కాపులను రెచ్చగొడతాకి మమ్మల్ని తిడతాకి తప్పితే ఏముంది చెప్పండి ఆ మీటింగ్? అక్కడి నుంచి మొత్తం అంతా అదే పని కదా, అదే పని కదా అంటున్నా. అంటే ఎప్పుడైతే జనసేన బలహీనపడుతుందో, ఎప్పుడైతే కాపు కులస్తులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూరంగా జరిగే స్థితికి వచ్చేశారో కంగారు. ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన వాళ్ళకి బాగా గొడవలు పెట్టాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కులం అంతా ఒకటి కింద జనసేన గొడుగు కింద వచ్చేయాలి. ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే అరే ఒక్క మంచి పని, అరే అందరిలో అన్ని కులస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు భారం అయిపోయింది కదా, నారాయణ గారికి, చైతన్య వాళ్ళకి, లేదా భాష్యం వాళ్ళకి, లేదా విజ్ఞానం వాళ్ళకు, ఇంకోళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజీలకి డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామనే ఆలోచన లేదు మీకు. ఎంతసేపు కులాలు కులాలు కులాలు, కాపులు కమ్మోళ్ళు, ఆళ్ళు వీళ్ళు, ఈ తప్పితే ఈ గోల తప్పితే ఎన్నికల ముందు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి లోన్లు ఆపేశాడు, మేము లోన్లు ఇస్తాం, స్కీములు ఇస్తామని చెప్పారు. బీసీలకు స్కీములు ఆగిపోయినాయి, మేము స్కీములు ఇస్తామని చెప్పారు. ఈ 2 ఏళ్లలో ఏ దళితుడికి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ వెనుకబడిన కులాల వాళ్ళకి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ లోన్ ఇప్పించావు? ఏ గిరిజనుడికి ఏ లోన్ ఇప్పించావు? ఎవరికి ఇప్పించావన్నా? అందరినీ వాడుకోవటం తప్పితే మళ్ళీ కులాలను రెచ్చగొట్టడం. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు,
ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి. అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి స్టేషన్లో గోడ దూకి వెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నాను. అంటే మీ డ్రామా అక్కడి వరకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా బందరు సంఘటన చెప్తానండి. పవన్ కళ్యాణ్ ఎంత నిజంగా ఆయన అపరిచితుల్లోనేమో అది డిజార్డర్, అది సైకలాజికల్ డిజార్డర్. కానీ ఇతను మోటివేటెడ్ డిజార్డర్ ఇది, మల్టీ స్ప్లిట్ మోటివేటెడ్ ఇది. తనకు తను కావాలని తెచ్చుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కావాలని తెచ్చుకుంటున్నారంటే నేను చెప్తున్నానంటే, మొన్న ఎప్పుడైతే మొన్న రావణ్ గారిని రెండో కేసు పెట్టారో, మొన్న పొద్దున పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అన్ని వ్యవహారాలు, అన్ని సంగతులు, ఎవరు రావాలి, ఏ గేట్లోంచి రావాలి, ఏ తలుపులోంచి వెళ్ళాలి, మీడియా కనపడకుండా ఎవరు రావాలి, ఇట్లాంటి అన్ని పనులు చూసేటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు హరిప్రసాద్. ఆయన బందర్లో మొన్న నిన్న ఏం పని బందర్లో మొన్నొచ్చావు, ఆర్కేఎంఎస్ పైన షెడ్ కింద మీటింగ్ పెట్టావు, అందరిని పిలుచుకున్నావు. ఏంటయ్యా అంటే పని, ఎవరికి ఏం పదవులు కావాలి, ఎవరికి నామినేటెడ్ కావాలి, ఎవరికి కౌన్సిల్ టికెట్ కావాలి, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ కావాలి, ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, ఎవరికి ఎంపీపీ కావాలి, ఎవరికి జెడ్పీటీసీ కావాలి, మీరందరూ అప్లికేషన్లు పట్టరండి అని జిల్లా మొత్తం అక్కడికి పోగేస్తూ ఉంటారు. చూడండి, తంతు హరిప్రసాద్ ఎందుకు వస్తాడు? పవన్ కళ్యాణ్ పంపిస్తే వస్తాడు, స్కెచ్ గీసి పంపిస్తాడు. హరిప్రసాద్ మీటింగ్ పెట్టి అందరినీ పోగేసి ఆ రోజు అక్కడ కేసు పెడతారు బందర్ ఇరంగుదూరులో. అక్కడి నుంచి కోడూరు వెళ్తాడు హరిప్రసాద్. మొన్నే కోడూరు ఎందుకు? అక్కడ కూడా కాపులు ఎక్కువ గట్టిగా ఉన్నారు. కాపులు బందర్లో ఉన్నారు. అవినిగడ్డ నియోజకవర్గం కోడూరులో కేసు అయ్యింది ఆల్రెడీ రావణ్ మీద. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ బెయిల్ రాగానే ఇవాళ రాత్రికి అక్కడ పాయకరావుపేట, బందర్ నుంచి పాయకరావుపేటలో కూడా కాపులు ఎక్కువ. పాయకరావుపేట నుంచి ఇవాళ రాత్రి కోడూరు చేస్తారు, చూసుకోండి కావాలంటే. ఎక్కడ కేసు కడుతున్నా, ఎఫ్ఐఆర్ కడుతున్నా రావణ్ మీద, అన్ని చోట్ల కూడా కాపులు అధిక జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే కేసులు కడుతున్నారు. ఎందుకని? ఒకటి స్టేషన్ మీదకి వెళ్ళి దూకుడిగా వెళ్తాకి జనం కావాలి, అమాయకులైన బకరాలు కావాలి, వైసీపీ వాళ్ళతో గొడవలు పడాలి, మళ్ళీ జనసేనకి వైసీపీకి తగులు కావాలి, ఫ్రిక్షన్ కావాలి, తద్వారా మళ్ళీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి చేరిపోవాలి. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు కుట్రలు తప్పితే వేరే ఏముందంటున్నాను. పోలీసులు సిగ్గుపడరా అని అడుగుతున్నాను. ఐపీఎస్ చదువుకున్నారు, పోలీస్ స్టేషన్ మీద దొమ్మి వస్తే రౌడీ షీటర్లు పోలీసులు ఏం చేస్తున్నారన్న? ఊరికి ఎవడొకటి దొరికితే మామూలుగా రౌడీని చంపేశామని ఇక్కడ చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా, రౌడీ షీటర్ని చంపేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నావుగా. మరి ఈ రౌడీ షీటర్లు పట్టపగలు పోలీస్ స్టేషన్ మీదకి కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని చంపటాకి యత్నిస్తా ఉంటే నీ సలహా మేరకే నేను నరసాపురం ఎమ్మెల్యేకి బందర్లో పనేంటి అని అడుగుతున్నాను. నరసాపురం ఎమ్మెల్యేకి ప్రభుత్వ విపత్రం, బందర్లో అతని పనేంటి? బందర్ ఎందుకు వచ్చాడు? ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే మొత్తం ఆర్గనైజ్డ్ గా నిన్న కృష్ణరావణ్ణి జీబెక్ బస్సు ఎక్కించి పంపించే వరకు వీళ్ళందరూ బందర్లోనే ఉన్నారు. బస్సు ఎక్కించి హాస్పిటల్కి పంపించాక మాత్రమే, కోర్టుకు పంపించాక మాత్రమే హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు ఆర్కేఎంఎస్ ని.
దీన్ని ఏమంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కోణాలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని కాపు కులాన్ని ఏ రకంగా వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది కదా. ఎన్ని సాక్ష్యాలే కదా. పోలీసులకు చావుందా అని అడుగుతున్నాను. చావు ఉంటే మీ స్టేషన్ మీదకి మీ కస్టడీలో ఒక ముద్దాయిని చంపటాకి మీ స్టేషన్ మిమ్మల్ని తన్ని తోసి పడదోసి మిమ్మల్ని తొక్కుకుంటా స్టేషన్ గోడలు దూకి లోపలికి దూకితే ఒక్కడి మీద ఏమన్నా ఎఫ్ఐఆర్ అయిందా? 302, 307 కట్టారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కానీ అయితే మిమ్మల్ని హత్యాయత్నం చేశారని కానీ ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నాను. ఒక్క కేసైనా ఎఫ్ఐఆర్ అయిందా? కట్టారా? ఎవరి మీదన్నా? పిఠాపురంలో కట్టారా? ఎక్కడ కట్టారు? బందర్లో కట్టారా? ఈరోజు పాయికారావుపేటలో కడతారా? రేపు కోడూరులో కడతారా? సరే, ఏ కులమైనా ఒకసారి మోసపోద్ది, 2 సార్లు మోసపోద్ది చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి మీ కమ్మారైనా సరే ఎన్నిసార్లు రామరాని పడదోసిన కానించి మోసం చేస్తాను అన్నారు మీరు. ఖచ్చితంగా వాళ్లే మీ మీద తిరగబడతారు. చూసుకోండి. మీ కులాల కుంపట్లు ఈ రకంగా నీచంగా దిగజారి మీరు రాజకీయం చేయటం ఈ రాష్ట్రంలో ఇంకేం లేవా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకేం లేదా అన్న మీరు చేయటానికి. బందర్ పోర్టు డ్రెడ్జింగ్ అయిపోయింది, పట్టించుకోరా అని అడుగుతున్నాను. రామాయపట్నం ఎవడికో కట్టబెడదాకి మాత్రం ఇచ్చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి పట్టుమని అసలు 4 రోజులు పనిచేస్తే చాలు షిప్ వస్తుంది బయట నుంచి. మూలపేట పోర్టుని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకు పని స్లో అయిపోయింది. అది ఎవడికి అమ్ముతున్నారు? బందర్ ఎవడికి అమ్ముతున్నారు? అంటే బేరం కుదిరే వరకు పనులు స్లో చేస్తారా?